బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని జాతీయ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచుతోంది. ఖమ్మంలో ఇటీవల తొలి ఆవిర్భావ సభను భారీగా నిర్వహించారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో సభ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5న నాందేడ్లో సభను నిర్వహించబోతున్నారు. ఈ సభకు మహారాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు నాందేడ్ సభ ఆవిర్భావ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, డుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పరిశీలించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మహారాష్ట్ర ప్రజలు ఆకర్షితులవుతున్నారని హనుమంత్ షిండే చెప్పారు. జాతీయ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ కు ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. లక్షలాది మందిగా వచ్చేసిన అసెంబ్లీ జిల్లా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించుకోవటం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన వారి స్థానంలో ఆసీనులు అవుతా ఉన్నారు. వారితో పాటుగా మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారితో పాటుగా ఉన్నాం. అలాగే సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి వారితో పాటుగా వేదికను అలంకరించిన